అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చట్ల ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. పరిషత్ ఎన్నికలు జరిపేందుకు షెయి సర్కారు లేదట సిద్ధము. ఇప్పుడు జరిగేటట్టు లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల యుద్ధము. సర్పంచ్ ఎన్నికల చక్కగా చేయలేదట బ్యాలెట్ పేపర్ల కౌంటింగు. కాంగ్రెస్ లీడర్లు కొందరు కావాలని బాగానే చేసిర్రట రీకౌంటింగు. పథకాలు అమలు చేస్తలేరని పంకరిక్కలు పెడుతున్నాయి నిందలు. కూటమి సర్కారు ఇయ్యబోతున్నదట పింఛన్లు 200. మాజీ సీఎం సారు రిషికొండకు పెట్టిండట 230 కోట్లు. ఇప్పటి సీఎం యోగాకు ఖర్చు పెట్టిండట 330 కోట్లు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సారు రాజ్యాంగాన్ని చేసిండట అపహాస్యము. దేవనపల్లి కవిత మేడము ప్రజాస్వామ్యం గురించి చెప్తున్నది జోష్యము. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీ ఎన్నికలు ఇప్పట్లో అయ్యేటట్టు లేవట. అగోబో దిక్కు 5-6 రోజుల్లోనే నోటిఫికేషన్ వేసేటట్టే ఉన్నారు. ఈ తేప సంక్రాంతి పండుగకు పరిషత్ ఎన్నికలతోనే పల్లెల్లో ఎన్నికల సంబరాలు అయ్యేటట్టే ఉన్నాయని నిన్న మొన్నటిసారి ఒకటే వినబడుతుంటే అయ్యేటట్టు లేవని ఎవరన్నారంటే ఇగో అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇప్పట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయా? తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము. ఈయనరా సీఎం రేవంత్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. ఇన్నరా ఇట్లా అసెంబ్లీ సమావేశాలు పెట్టి ప్రతిపక్ష నేతలతోని బీసీలకు 42% రిజర్వేషన్లను ఎట్లా ప్రకటించుకుందాము, రిజర్వేషన్ అమలుకు ఏం చేస్తే మంచుకుంటుందో అని అన్ని ముచ్చట్లు అసెంబ్లీలోనే అరుచుకున్నాకనే ఎన్నికలకు పోతామని సీఎం రేవంత్ సార్ ఇంత మంచిగా చెప్తుంటే పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే ఉన్నాయి. మరి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు సురువు చేస్తారంటే చలికాలం సమావేశాలు సురువు చేసి అందులో పరిషత్ ఎన్నికల ముచ్చట ముంగటేసుకుంటారట. అయ్యా సీఎం రేవంత్ సారు మరి మొన్నటిదాకా పథకాలు అమలు చేయాలంటే ఎన్నికల కోడ్ అడ్డం ఉండే గానీ ఇప్పుడు ఏం అడ్డం లేదు. ఇప్పుడన్న యుగరంతోనే కొత్త సంవత్సరంలో పథకాలు విడుదల చేసి పబ్లిక్ కు బాధలు వాపే పని పెట్టుకోండి. ఇంకా కూడా ఆశ జావక సర్కారు స్కీములు అందిస్తుందని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుండ్రు సారు పబ్లిక్ కు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. పంచాయతీ ఎన్నికల్లో చాలా జాగాల్లో కారు పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలిస్తే కావాలనే కొందరు కాంగ్రెస్ నాయకులు ఎన్నికలను మొత్తం గోల్మాల్ చేసి రీకౌంటింగ్ అని చెప్పి మళ్ళా కౌంటింగ్ చేపించి బీఆర్ఎస్ బిడ్డలను ఓడగొట్టిరట. అగో అట్లా ఎందుకు చేస్తారు? అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? ఇక మీరే చూడుర్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు ఇక మీ కథలు మొదలు పెట్టుండ్రి. అట్లాగే ఇక్కడ రాఘవాపురం గాని వాసాల మరి గాని మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీస్ లో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని అధికార బలంతోని అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఒక్కటి కూడా వదిలిపెట్టాం, కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి మీ కారు పార్టీకి మంచి లీగల్ సెల్ ఉన్నదని మైకు పట్టినప్పుడల్లా మొత్తుకుంటారు కదా. మరి మీరు న్యాయస్థానంకు పోయి మీకు న్యాయం జరిగేటట్టు కొట్లాడుండ్రి. అయినా ఎన్నికల ఆఫీసర్లకు ఇది మా పార్టీ అది మా పార్టీ అని ఎందుకుంటది సారు? ఎవరు గెలిస్తే వాళ్లను గెలిచిన అభ్యర్థులని ప్రకటన చేస్తారు. మీ 10 ఏళ్ల ఏలుబడిలా సర్పంచ్ ఎన్నికలు అయినప్పుడు అధికారం అండతోని మీరు గిట్లా షెయి పార్టీలా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు రీకౌంటింగ్ అని చెప్పుకుంటా గిట్లా మీ గులాబీ పార్టీలకు గుంజుకుర్రా ఎట్లా? అయినా ఇప్పుడు పబ్లిక్ అటు షెయి సర్కార్ను ఇటు మీ కారు పార్టీని కానినట్టే ఏంగా అనొస్తలేదు. ఊరికి మంచి చేసేటోళ్లను యువతనే ఈ తేప సర్పంచులుగా ఎక్కువ మందిని ఎన్నుకున్నారంటే మీ కారు పార్టీల పనితనము, కాంగ్రెస్ పార్టీల పనితనము, బీజేపీ పార్టీల పనితనము తెలుస్తుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల సారు సూపర్ 6 పథకాలు ఇస్తామనుడే కాదు జనాల మీద వరాల వాన గుమ్మరిచ్చే పని పెట్టుకున్నాడట.
అంతగానం ఏం వరాలు గుమ్మరిస్తుండే ఒదికు ఏలువడిలకు వచ్చి ఏడాది అర్థం అవుతుంటే ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఉన్నదంటే అట్లే వాళ్ళన్నారంటారా? అయితే ఈ ముచ్చటి నుండి మొన్న పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటా వాళ్లకు ట్రైనింగులు ఇచ్చే స్టైఫండ్ సరిపోతలేదని ఇగురంతోనే 12,000 ఇస్తామన్నారు కదా. అయితే 2 దినాల సంది అవుతున్న కలెక్టర్ల మీటింగుల చాలా మంది కలెక్టర్లు జిల్లాల పబ్లిక్ పింఛన్లు అని అడుగుతుండ్రు సారు. మరి అది కూడా ఎట్లా చేస్తే మంచిగుంటదని అనేసరికి ఇప్పుడు ఇకమత్ చేసి జిల్లాకు 200 చొప్పున పింఛన్లు మంజూరు చేయాలని చెప్పుకొచ్చిండట. అగో 200 పింఛన్లు ఇప్పుడు ఎవరికిస్తారు అంటే ఎవరికో కాదు, జిల్లాల చాలా దినాల సంది బీమార్లు వచ్చి తిప్పలు పడుతున్నోళ్లకు, అట్లనే అడ్డమైన క్యాన్సర్ బీమారు వచ్చినోళ్లకు, కాళ్ళు చేతులు చక్కగా లేని దివ్యాంగులకు మొదలు 200 చొప్పున జిల్లాల పింఛన్లు మంజూరు చేయాలి. అది కూడా మీ ఇన్ఛార్జి మంత్రితోని కలిసి జిల్లా కలెక్టర్లు ఇగురంతోని అరువులైన వాళ్ళకి అందియాలని చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం చంద్రాలు సారు, ఎన్నికల ముంగడ బాబు షూరిటీలు భవిష్యత్తు గ్యారెంటీలు అని అంటిరి. మరి ఇప్పుడు ఇట్లా 200 కాకుండా ప్రతి జిల్లాకు అరువులైన వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తే మంచుకుంటది. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే బీమార్లతోని బాధపడుతున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారని పింఛన్లు ఇస్తామన్నాడు కాకుండా ఆ పానం బాగలేని ప్రజలను గుర్తించి వాళ్ళకు వైద్యం మంచిగా చేయిస్తే అంతకంటే ఏం కావాలి? అట్లెందుకు చంద్రాలు సారు ఆలోచన చేస్తలేడో అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రాలు సారు ఒకటే ఒక్కనాడు యోగా పేరంటం పెట్టి అచ్చరాల 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జనం పైకమును బూడిదల పోసిన పన్నీరు లెక్క చేసిండట. అగో విజనున్న ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రాలు సారు అట్లెందుకు చేస్తాడే బాలన్న అంటే ఈనుండ్రి. అయ్యా మాజీ ముఖ్యమంత్రి జగనాలు సారు జనాలకు చెప్పుండ్రిగా. ఋషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు 230 కోట్లు 240 కోట్లు అని క్లారిటీ లేకుండా మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే మీరు ప్రజల పైకాన్ని ఎంత మంచిగా ఖర్చు పెట్టిరో మీరు చెప్తుంటేనే అర్థమవుతున్నది. అది సరేగానే అసలు ముచ్చట చెప్పుండ్రి. యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక రోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టింది 330 కోట్లు. ఒక్క దినానికి యోగాకు 330 కోట్లు ఖర్చు పెట్టిండ్రని దొంగలు పడ్డాక ఏమో చేసినట్టు చేతులు గాలినాక ఆకులు పట్టుకొని చూసినట్టు ఇప్పుడు ఇట్లా చెప్పబట్టే అది సరేగాని ఇప్పుడు మీ బాధ ఏందో చెప్పుర్రి. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్ లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. అది పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను గవర్నర్ గారు పోయినారు అనుకో, మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. రాజుల పైసా రాళ్లపాలన్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో టూరిస్టు ప్లేసు మంచిగానే తయారు చేసిండ్రు. పెద్దోళ్ళు వచ్చి అందులో బ్రహ్మాండంగా ఉండొచ్చు అంటుర్రు. మరి మీకు ఓట్లేసిన పేద ప్రజలు అందులో పోయి ఉండగలుగుతారా? మీరు అట్లా పనికిరాని వాటికి పైకమంతా పాడు చేసిండ్రనే కదా సారు. పంకరిక్కలు పుట్ట ఇరగొట్టి కూటమితోని ప్రజలు కూడిపోయిండ్రు. ఇప్పుడు మీరు ఇట్లా చెప్తుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ అని ఒరినట్టున్నది. మీరేం శుద్ధ పూసలు కాదు, చంద్రాలు సారు ఏం సొక్కమైన మనిషి కాదు. అధికారం కోసం ప్రజల పైకాన్ని ఆగం చేసుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే చేస్తున్నాడట తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు. అగో ఆయన అందరు ఎమ్మెల్యేలను చక్కదిద్దుకుంటా చక్కగా అసెంబ్లీ సమావేశాలు నడిపిస్తాడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కారుకూతలు కూస్తుంటే ఇట్లా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు అన్నట్టు ఎవరన్నారే అంటే ఈనుండ్రి. మందుమారానిగా బిరుదు కైవసం చేసుకుని లిక్కర్ రానిగా చరిత్ర తిరగ రాసిన కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇక చెప్పుండ్రి. మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని అనుకున్నాం, కానీ నిన్న స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చాలా దారుణంగా ఉంది. అసెంబ్లీ స్పీకర్ సార్ ఇచ్చిన తీర్పు అంత దారుణంగా మీకెట్లా అనిపించే మేడము? తెలుసు ఆ ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారని, అయినా సరే స్పీకర్ గారు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం అంటే నిజంగా కూడా చాలా దారుణం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే నేను బలంగా నమ్ముతున్నా. ఓహో అట్లా చెప్తే మీకు ఇట్లా దారుణం అనాలనిపించిందా? మరి పార్టీలు మారిన ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు మేడము? ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి వెళ్ళారు అన్నది కాదు, పార్టీలు మారినప్పుడు నైతికతను ప్రదర్శించాలి, రాజీనామాలు చేయాలి. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను రాజీనామా చేశాను. మీరు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిర్రు, మంచి మనిషే. మీ అంత నికార్సైన లీడరు ఈ భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా దొరకరు. మరి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి పార్టీకి మాత్రమే రాజీనామా చేసుడు కాదు, మీ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తే మీకు ఇంత పతార వెరుగు. మీరు ఇట్లా చెప్తే మంచిగా అనిపించు. అట్లా చేయకుండా ఇట్లా చెప్తే ఎట్లున్నదంటే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మీరు ఎట్లా చూస్తుర్రో అర్థమవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షెయి సర్కారు నవీన్ యాదవ్ సార్ను కాకుండా ఇంకా ఎవరిని తెచ్చి నిలబెట్టినా కూడా కారు పార్టీ చేతుల చిత్తు అప్పుడే కాదు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా వచ్చేది కాదట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు చెప్పిండ్రే బాలన్న, ఇప్పుడు ఇట్లా చెప్పబడితే అంటారా? చెప్పుడేందుకు మీరే డైరెక్టర్ చూడుండ్రిగో. రేవంత్ నన్ను అడిగినాడు జూబ్లీహిల్స్ ఓడికి వెళ్ళాడు నవీన్ అయితే గెలుస్తా అని చెప్పిన నేను ఆ రోజు. రేవంత్ నాయుడు చాలా మందిని అడిగాడు, అంటే అడుగుతారు కదా నాయకుడు అన్నప్పుడు అడుగుతాడు. ఎవరు గెలవడు నవీన్ యాదవ్ అయితే గెలుస్తారు ఎవరైతే. అగో ఇన్నరా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ ఏమంటున్నాడో, ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. చెప్పడం నిజంగా కూడా ఆ ఏరియాలో నవీన్ యాదవ్ ఉండబెట్టుకునే ఎవరినా గెలవకపోతున్నాడు ఉన్న. అయ్యా ఎమ్మెల్యే సారు, మీరు ఉన్న వాస్తవం మంచిగానే చెప్తుండ్రు కానీ మీ పనితనం ఎట్లున్నదంటే తినేది మొగని సొమ్ము పాడేది ఎవల పాడనో అన్నట్టే ఉన్నది కదా సారు. మీరు గెలిచింది కారు పార్టీలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పత్తిత్తు ముచ్చట్లు చెప్పబడితిరి. ఉదికు మీ పార్టీ ఫిరాయింపుల కేసు విచారణల మేము ఇంకా పార్టీ మారలేదు, కారు పార్టీలనే ఉన్నామని ఏతులకు చెప్పుకుంటా ఇట్లా రేవంత్ అన్న అనుకుంటా షెయి సర్కారును ఎత్తుకోబడితిరి. అయినా మీకు షెయి సర్కారు మీద అంత తీపే ఉన్నా, రాజేంద్ర నగర్ పబ్లిక్ మీద పాయిరమే ఉన్నా మొదలు రాజీనామా చేసి మళ్ళా ఉప ఎన్నికలు తెచ్చి గెలువుండ్రి. ఏమో అంటారు చూడు, చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలన్నట్టే ఉన్నది మీ మాటలు వింటుంటే అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. మంచిర్యాల పట్టణంలో త్రిబుల్ సి టౌన్షిప్ కాలనీలా పులి తిరుగుతుందని 2 దినాల సంది పెద్ద పుకారు వినబడుతున్నది కదా. అందుకే పులిని దొరకబట్టేందుకు ఓ దిక్కు అడవి ఆఫీసర్లు, ఇంకో దిక్కు పోలీస్ ఆఫీసర్లు పొట్టు తిరిగి విచారణ చేస్తే తేలింది ఏందంటే అది పులి కాదట, ఏఐతోని క్రియేట్ చేసిందట. ఎంత పనాయ చూడుండ్రి. 2-3 దినాల నుంచి ఇట్లా కార్లకెళ్ళి పులిని పోటవదీసినట్టు ఉండే పోటవను మొత్తం మంచిర్యాల పట్టణంలో ఉన్న వాట్సాప్ గ్రూపులలో వేసి సిసిసి టౌన్షిప్ల పులి తిరుగుతుందని ఒకటే పుకార్లు అయినాయట. ముచ్చట తెలుసుకున్న పోలీసులు మురక చూసి దొరకబట్టే పని పెట్టుకొని పని కట్టుకొని పులి జాడలు తెలుసుకుంటే అసలు ముచ్చట తెలిసిందట. పోలీస్ సారే చెప్తుండు ఈనుండ్రి. సిసిసి టౌన్షిప్ లో ఒకటి టైగర్ వచ్చిందని కార్ల నుంచి ఒక వ్యక్తి ఫోటో తీర్చడని అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అయింది. దాని గురించి విచారణ చేపట్టినాం. అది యాక్చువల్గా నైట్ అంతా ఇక్కడ ఉండి వెతికినాం కానీ ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు. మన ఏరియాకి టైగర్ రాలేదు, సిసిసి టౌన్షిప్ ఏరియాకి టైగర్ రాలేదు. అది ఏఏలో క్రియేట్ చేసిన ఫోటో. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఆ క్రియేట్ చేసిన వ్యక్తి మనకు దొరికిండు, అతన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ పబ్లిక్ ముందే తీసుకున్నాం. ఇట్లా పులి సంచరిస్తుందని ఏఐతోని క్రియేట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసిరట. మరి విచారణ చేస్తే ఏం తెలిసిందంటే వాళ్ళ అయ్య దినం తాగుకుంటా ఇంటికి ఆలస్యంగా వస్తుండని వాళ్ళ నాయన్ను భయపెట్టేందుకు ఏఐతోని పులిని క్రియేట్ చేసి వాళ్ళ అయ్యకు పంపితే బుద్ధిగల వాళ్ళ బాపు మరి తాగిన నిస్తల నేను మందు దిగినాక నేను కొడుకు పంపిన ఏఐ పోట్వను అన్ని వాట్సాప్ గ్రూపులలో వేసేసరికి మొత్తం పొట్టు తిరుగుడే కాదు పుకారు కూడా పెద్దగా అయ్యేసరికి పబ్లిక్ చాలా మందే భయపడ్డారట. కానీ ఈడ గమ్మతి ముచ్చట ఏంటంటే త్రిబుల్ సి కాలనీలా పులి తిరుగుతుందని ఎరకగానే అది ఏఐ పోట్వనా అసలు పులి పోట్వనా అని పసిగట్టకుండా అట్లా పరుగులు పెట్టినరంటే నిజంగానే అడవి ఆఫీసర్లను పోలీసులను తారీఫు చేయవలసిందే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సాటి మనుషులకు సాయం చేయని కొందరు బస్టు మనుషులు ఉన్న ఈ కాలంలో కూడా ఓ అమ్మ చేసిన సాయం చూస్తే వారెవ్వ అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ ఇదేనేమో అని కూడా అంటారుగా అవ్వచ్చు. అగో తల్లి ఎప్పుడైనా ప్రేమను చూపిస్తుంది కదా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే తల్లి ముచ్చట అందరు తల్లుల కంటే పురాగా లాగుంటుంది. ఇట్లా పొయ్యికాడ కూర్చొని మంచిగా రొట్టెలు చేసుకుంటుంటే ఏడికెళ్ళి వచ్చినాయో గాని అమ్మ రొట్టెలు చేస్తుందని ఎరకయి కొండెంగలు వచ్చినట్టే అనిపిస్తలేదు. అవి వచ్చి అమ్మమ్మ గడ కూర్చోగానే మరి ఆ తల్లికి అవిటిని చూడంగానే ఆకలిగా వచ్చిందో ఏమో గాని ఇట్లా ఆమె చేస్తున్న రొట్టెను తీసి అవిటికి వెట్టేందుకు చూసింది. అప్పుడే చేసిన రొట్టె అయ్యేసరికి ఉడుకుడుకు రొట్టెలు కాలుతాయని ఇట్లా ఊదుకుంటా కొండెంగలకు పెట్టింది. అవి కూడా ఆమెను ఏమనకుండా పెడుతున్నా కొద్దీ తిన్నాయి. ఒక కొండెంగతోని మాట్లాడుకుంటా ఇట్లా మెల్లగా తినిపించింది. ఇట్లా అమ్మ తినిపిస్తున్న కొద్దీ వానరాలు కూడా సంటి పిల్లలలో సతాయించకుండా ఎంత మంచిగా తిన్నాయి చూడుండ్రి. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లకు ఇడిచేసరికి సోషల్ మీడియాలో మొత్తం చక్కర్లు కొట్టుకుంటా అమ్మ ప్రేమ అంటే ఇట్లా ఉంటది, అమ్మ కడుపు చూస్తుంది, అమ్మకే ఆకలి అంటే ఏంటిదో తెలుస్తుందని కామెంట్లు పెట్టుకుంటా పొట్టు దింపుతున్నారట. మన బాలన్న ముచ్చట్లలో చూపిద్దామని పట్టుకొచ్చిన. శీర్మేషగత్తే నిధి అగర్వాల్ మేడంకి వచ్చిన ఇబ్బంది ఎవ్వలకు కూడా రావద్దు పోన్రి. అగో ఇప్పుడు ఆమెకు అంతగానం ఏమి ఇబ్బంది వచ్చిందే. ఉదికు పాన్ ఇండియా స్టారు ప్రభాస్ సార్తోని కలిసి సినిమాలో సింధులేస్తుంటే తిప్పలనబడితేవేమే బాలన్న అంటారా? వచ్చిందే ప్రభాస్ సార్ సినిమాతోనట. ఏం తిప్పాలంటే ఇక మీరే చూడుండ్రి. పాన్ ఇండియా స్టారు ప్రభాస్ సార్తోని కలిసి డైరెక్టర్ మారుతి సారు ఎండిపరద మీదికి ఎక్కిస్తున్న రాజాసాబు సినిమా ఉన్నది కదా, అందులో 2వ పాటను కూడా పబ్లిక్లకు ఇడిచిపెట్టే పేరంటం పెట్టుకున్నారట. హైదరాబాద్ పట్టణంలో లూలు మాల్ల పెద్దెత్తున పేరంటం పెట్టుకుంటే అభిమానులు కూడా అడ్డగోలుగానే వచ్చిరట. ప్రోగ్రామ్ అంతా మంచిగానే ఒడిచిందట. కానీ తిరిగి ఇంటికి పోయేటప్పుడు ఏషగత్తే నిధి అగర్వాల్ మేడంకి వచ్చిన తిప్పలు చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఏమనాలనో కూడా అర్థమైతలేదు. చూడుండ్రి మీరే.
పాట విడుదల చేసినాక కార్యమంతా ఒడిచినాక పోతుంటే అభిమానులంతా ఒక్కపారే చుట్టుముట్టేసరికి మేడంకు కావలుండే బాడీ గార్డులకు కూడా వశంగానే పబ్లిక్ వచ్చి ఒక్కపారే మీద పడ్డారట. అగడుబడ్డ పోషమ్మ మొగన్ని మీంగా చూసింది అన్నట్టే, కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టే ఇట్లా ఇబ్బంది పెడుతుంటే బట్టలు చేతులు పట్టుకొని భయంతోని కారు కాడికి పోయేదందుకు మస్తుగానే తిప్పలు పడ్డదట. అభిమానులు అనుకుంటా కొంతమంది మేడంను తాకరాని కాడ దాక్కుంటా ముట్టరాని చోట ముట్టుకుంటా మస్తుగానే తిప్పలు పెట్టిరట. ఇట్లా అభిమానులం అనుకుంటా చేసిన హంగామాతోని నిధి అగర్వాల్ మేడం పానము అరిచేతిలో పెట్టుకొని కారు ఎక్కిందట. ఇట్లా ఒక ఆడపిల్లని చూడకుండా అంతమంది మొగోళ్ళు మీదికి వచ్చుడేందో, అట్లా పరిశాన్ చేసుడేందో. అభిమానం ఉండాలే గాని మరీ మీద పడేంత ఉంటదా? ఈ ఎగవడు ఎగిరిత పడుడేందో. ఆడపిల్లలకు అన్యాయం జరిగిన కాడికి పోయి న్యాయం కోసం ఇట్లనే ఆగబడితే వాళ్ళే రియల్ హీరోలు అవుతారు కానీ అందరికీ ఆలోచన ఉండాలనా? ఎవల అభిమానం వాళ్ళదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహబూబాద్ జిల్లా ఎస్పీ శబరిస్తారు పోట్వకు ఓ మహిళ పాలాభిషేకం చేసిందట. అగోబోదిక్కు పోలీసులంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క పనిచేస్తున్నారు, కామన్ పబ్లిక్ను అసలే పట్టించుకుంటలేరని చాలా మంది అంటుంటే ఇప్పుడు ఎస్పీ సార్ ఏం చేసిండని పాలాభిషేకం చేస్తుందే అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. చూసిండ్రా, కింద కురిసేసి దాని మీద ఇంకా టేబుల్ పెట్టి టేబుల్ మీద ఇట్లా మహబూబాద్ ఎస్పీ శబరిస్తారు పోట్వ పెట్టి ఇట్లా పాల ప్యాకెట్తోని పాలాభిషేకం చేసింది. మరి ఇప్పుడు ఎందుకు ఎస్పీ సార్ మీద ఇంత అభిమానం చూపిస్తుంది అంటారా? అయితే మహబూబాద్ జిల్లా కురవి మండలము స్టేషన్ గుండ్రాతి మడుగు ఊళ్ళో ఉండే సులోచన అనే ఈమె ఊళ్ళున్న పాత ఇల్లును కూలగొట్టి అదే తావుల కొత్త ఇల్లు కట్టుకుంటుందట. శానా దినాల సంది కొందరు కబ్జాదారులు వచ్చి ఈ భూమి మాది, నువ్వు ఎట్లా ఇల్లు కడతావని శానా దినాలు భయపట్టుడే కాదు దాడి కూడా చేసిర్రట. ఇట్లా భూమి కాగితాలన్నీ తీసుకొని పోయి ఎస్పీ శబరిస్తార్ను కలిస్తే సార్ వెంటనే స్పందించి ఇట్లా కబ్జాదారులను దొరకబట్టి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాడట. కష్టపడి నిల్వనీడ చేసుకుంటుంటే ఆగం చేసేందుకు వచ్చిన వాళ్ళను ఆపి శబరిస్తారు మా తిప్పలు వాపిండని, ఎస్పీ సారు లేకుంటే మా ఇల్లు అయ్యేది కాదని అభిమానంతోనే సులోచన మేడం ఇట్లా పాలాభిషేకం చేసిందట. అయ్యా ఎస్పీ శబరిస్తారు, మీరు ఒక సులోచనమ్మ ముచ్చట్లనే కాదు న్యాయం కోసం వచ్చిన అందరి ముచ్చట్ల ఇట్లనే ముంగడబడి సర్వీస్ అందిస్తారా అంటే అస్సలు ఉంటది. అట్లనే దునియాలున్న పోలీసులు అందరూ కూడా ఇట్లా న్యాయం దిక్కే వండుకుంటా సత్య ప్రమాణంగా కొలువులు చేస్తే సత్యమేవ జయతే అన్నమాట సార్థకం అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉప సర్పంచ్ని బలపరిచేదందుకని 1వ వార్డు అభ్యర్థిని ఎత్తుకబోతురట. పోలీసుల కట్టుదిట్టం నడుమ వార్డు మెంబర్లు ఉంటారు. రక్షక భటుల బందోబస్తు నడుమలకెళ్ళి కూడా వార్డు సభ్యుని ఎత్తుకబోయినరా అంటే ఎత్తుకబోతురట. ఎంత పరిశాన్ అంటే వీడియో కూడా మన దాకా వచ్చింది. చూసినాక ఏమంటారో ఇక మీరే కామెంట్లు అల్లా నుండ్రి. అగో చూసినరా వార్డు మెంబర్ని ఎత్తుకబోతుండ్రని ఎట్లా ఎగబడుతుండ్రో చూడుండ్రి. పైసలు ఖర్చు పెట్టుకున్నాం ఇన్నారా మేము పైసలు ఖర్చు పెట్టుకున్నాము రమేషు నీ కాళ్ళు మొక్కుతా అని బొచ్చంతా గుద్దుకుంటా బొచ్చడు బాధ చెప్పుకుంటా బాజార్లో బతిలాడుకుంటా ఎగబడుతున్నా కూడా ఎత్తుకపోయేటోళ్ళు ఆగుతలేరు, ఆగబడదామని ఎగబడ్డోళ్ళు ఆగుతలేరు. ఏడనంటే జనగామ జిల్లా పాలకుర్తి మండలం తీగారం ఊళ్ళే సర్పంచి ఎన్నికల్లో వార్డు సభ్యులు తక్కువ వచ్చే వర్గాల్లో ఉప సర్పంచ్ అభ్యర్థిని బలపరచాలంటే వార్డు సభ్యులు ఎన్నుకోవాలంటే కింద మీద అవుతున్నారట. ఉప సర్పంచ్ కావాలంటే వార్డు సభ్యుల బలం ఎక్కువ ఉండాలన్నాయ. అందుకే ఉప సర్పంచ్ ఎవరైనా మాకు అవసరం లేదు, ఉప సర్పంచ్ మా చేతిలో ఉంటే సర్పంచ్ ఉప్పులు పప్పులు ఏం ఉడకనియము అన్నట్టు ఇట్లా ఊళ్ళో ఓ వర్గమోళ్ళు ఇంకో వర్గమోళ్ళ తరపోళ్ళు వార్డు మెంబర్నే ఎత్తుకపోయినరో ఏమో గాని ఊరంతా ఇంత పరిశాన్ అయింది. అసలైతే ఎన్నికలంటే మనసా వాచా కర్మన ప్రజాస్వామ్యం పద్ధతిలా ప్రజలకు ఇష్టమైన పద్ధతిలా జరగాలి. అట్లా జరగకుండా ఇట్లా ఊర్ల పొంట జరుగుతుండే వరకల్లా కొందరు ఇట్లా చేసి ఇక ఊర్లను ఉద్ధరించినట్టే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ హాస్టల్లో పోరగాళ్ళు కొట్టుకుంటే ఓ పోరడు క్యారీ తప్పే పడిపోయిండట. అట్లా హాస్టల్లో పిల్లలు కొట్టుకుంటే మరి హాస్టల్ వార్డేను యాడికి పోయిండో, గుడ్డి గుర్రాల పండ్లు దోమ పోయిండా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిండా? ఏది మనం కూడా ఆడికి పోయి ఎందుకు అట్లా అయిందో గట్టిగా మందలిచ్చొద్దాం పండ్రి. అగో చూసినరా సిమ్మన చీకట్ల వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో అడవి బిడ్డలు చదువుకునే గిరిజన గురుకుల బడిలా పోరగాన్లు గుద్దుకుంటే 9వ తరగతి చదివే దీపక్ అనే పిల్లగానికి బాగా దెబ్బలు తాకి ఆఖరికి క్యాలే తప్పిండట. అందుకే తోటి స్టూడెంట్స్ ఇట్లా దావకానకి వేసుకపోతుర్రట. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొట్టింది ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎందుకు కొడతారు? అయితే మేము గొడవ కొట్టినాం, అయితే వాళ్ళని కొడతారు.
ఏదో ఆట ఆడిరట. మరి ఆడినోళ్ళు ఇంటర్ పోరగాన్లు 9వ తరగతి పోరగాన్లతోని ఆడుడేంది, చిన్న పోరగాన్ల చేతుల ఓడిపోవుడేంది. గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు కదా ఓడిపోయినోళ్ళు ఓటమి మింగుడు పడక గెలిచిన ఇంటోళ్ళ మీదికి పోయినట్టు 9వ తరగతి పోరగాన్ల మీదికి ఓడిపోయిన ఇంటర్ పోరగాన్లు ఓవుడేందో, ఈపులు వలగొట్టుడు ఏందో. ఇప్పుడు ఏమాయ చూడు, దెబ్బలు తాకితే పిలగాన్ల బొబ్బలు మన బాలన్న ముచ్చట్ల చెప్పే కాడికొచ్చే. మరి ఇంత లొల్లి అవుతుంటే హాస్టల్ వార్డెన్ లేడా అంటే పేరుకున్నాడట గాని అందుబాటులో ఉండడట. అందుకే ఇట్లా పోరగాన్లు చెట్టిడిచిన భూతాలోలే చెడిపోయి సప్పరించుకునే కాడికి వచ్చినట్టున్నది. అయ్యా చదువుల శాఖ అధికారులారా, ఈడికే హాస్టళ్లలో ఆ కూడు చక్కగా పెట్టగా పోరగాన్లు పుడ్డు పాయిజన్లు అయ్యి బాధలు పడుతుంటే ఇప్పుడు వార్డెన్లు కూడా చక్కగా డ్యూటీలు చేయక సీనియర్లకు జూనియర్లకు గెలుపోటముల కాడ పోటీలు పెరిగి ఇట్లా పొట్టు కొట్టుకుంటుర్రట. హాస్టల్ దాకా పోయి మందలిచ్చేది ఏమన్నా ఉన్నదా, లేకుంటే మా పోరగాన్లు కాదు కదా మాకెందుకు అన్నట్టు ఊకుంటారా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి వేయాలని నెక్స్ట్ ముచ్చటెట్టునే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక ముచ్చలు మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికేమని ఉంటే అన్ని.